కళ్ళు మా తమ్ముడు అనిలు లేడని, మరి ఇంతమంది మా అన్న అనిల్ లేడని, మరి ఆత్మగల్ల అక్కలు, మరి ఆత్మగల్ల చెల్లెళ్ళు, మరి అన్నదమ్ముల బిడ్డలు, తన కడుపులో పుట్టిన బిడ్డలు ఉండేపటికే బాపు నువ్వు ఏ లోకం పోతివే, నానా నువ్వు ఏ రాజ్యం పోతివని ఇలా ఆత్మగల్ల ఆడపిల్లలు ఉండేపటికే రామరామని కీర్తన తీపిస్తాను. మరి 12 మంది అక్కలు చెల్లెళ్ళు, మరి 7 బిడ్డలు. బాపు ఇక్కడ ఎన్నిసార్లు రామరామ అంటామో, మరి చనిపోయిన మా బాబాయి జీవి స్వర్గం పెట్టి ఎక్కాలని నానా ఈడుగాని ఈడులోనా మా ఈడువాసి పోతివే బాపు, జోడుగాని జోడుల మా జోడువాసి పోతివే నాన్న. అయ్యో నాయన నేను నువ్వు నడవంతర బాబు సడకచ్చుకున్నావా బాబు, అయ్యో నాన్న నువ్వు ఏ లోకం పోతివని మరి ఆత్మకల్ల అక్క ఎల్లెళ్ళు, మరి బిడ్డలు చూడు ఇలా రామరామని కీర్తన దీపిచ్చే దాతలు ఎవరెవరయ్యా? మరి గొంగళ్ళ వారిలల్లా అక్క రేణుకవ్వ, మరి బాబా మొండయ్య, మరి బెల్లపు వారిలల్లా అక్క లక్ష్మవ్వ, మరి బాబా రవీందరు, మరి ఏగుర్ల వారిలల్లా అక్క ఏమలత, మరి బాబా సతీషు, మరి ఏనుగుల వారిలల్లా అక్క రజితవ్వ, మరి బాబా శ్రీధరు, మరి ఎగుర్ల వారిలల్లా అక్క సత్యలక్ష్మి, మరి బాబా ఐలయ్య, మరి ఇరుమల్ల వారిలల్లా అక్క శిరీషవ్వ, మరి బాబా సదయ్య, మేకల వారిలల్లా అక్క రేణుకవ్వ, మరి బాబా రమేషు, మేకల వారిలల్లా అక్క మౌనికవ్వ, మరి బాబా రఘు, మరి ముత్తవారిలల్లా చెల్లె అనితవ్వ, మరి బాబా రమేషు, మరి సూరవారిల్ల వెనుక చెల్లె శ్రీలతవ్వ, మరి బాబా పరశురాములు, మరి గజ్జల వారిల్ల చెల్లె లావణ్యవ్వ, మరి బాబా కుమారస్వామి, మరి ఇరుమల్ల వారిల్ల చెల్లె అనూష, మరి బాబా మహేష్, మరి ఆత్మకల్ల వెనుకన బిడ్డలు మరి గొప్పన పెళ్లి వారిల్లల్లా మరి చంద్రయ్య గారి బిడ్డ రక్షితవ్వ, మరి బొప్పన పెళ్లి వారిల్ల రమేష్ బిడ్డ రితికవ్వ, మరి ఆత్మకల్ల వెనుకల బొప్పన పెళ్లి వారిల్ల శేఖర్ బిడ్డ ఆరాధ్య, మరి బొప్పన పెళ్లి వారిల్ల రాజు బిడ్డ అక్షర, మరి బొప్పన పెళ్లి వారిల్ల శంకర్ బిడ్డ ఆరాధ్య, మరి ఆత్మకల్ల కడుపులో పుట్టిన బిడ్డలు మరి బిడ్డ అనన్య, మరి బిడ్డ హర్షిని. ఇవాళ వీళ్ళందరూ ఉండేప్పటికే నువ్వు ఎక్కడ ఓదివిరా తమ్ముడా, నీ పండు కొడిసిపోతుందా నీలో, నువ్వు పెద్ద పులిలో ఉంటివి కాదురా అయ్యా, నాతోటి అక్కలాలా నా తోడ ఉండకున్నా ఇవాళ కడుపులో పుట్టినాక ఎల్లల్లోలే, తోడ పుట్టినాక ఎల్లల్లోలే అక్క మీరందరూ వచ్చిందా ఇవాళ నా పేరు చెప్పుతాన్నా అక్కో నన్నర్చుకున్నట్టు నా 2 బిడ్డలు ఉంటారు, వాళ్ళు 7 పిల్లి కూనలు వేసిపోతన్నా, ఎత్తుకోలే సిప్పి వాళ్ళ బతుకు వేసిపోతన్నా నేను. ఏదన్నా పండుగ వచ్చిన్నాడు నా భార్య ఉమవ్వ నా భర్తే లేడు, నాకేం పండుగని నా భార్య ఏడ్చుకుంటూ ఉంటే నా 2 పిల్లలు పిల్లి కూనలో మీ ఇళ్ళ పొట్టి వద్దంటే ఓ బావలాలా అయ్యో మా బామ్మది అనిలు బిడ్డలు ఓ బిడ్డలాల రమ్మని మీరు సీరలు పెట్టకున్నా సాడలు పెట్టకున్నా నా బిడ్డ దగ్గర తీసి తీర ధైర్యం చెప్పు అన్నాడా. అన్నలారా ఓ వదినల్లాల నా బాకి వేరిపోతుంది, ఓ అన్నలాలో నేను చిన్నోన్నని చిన్ననాడు నన్ను సంకరెత్తుకొని అన్నా సారి బుద్ధులాడినా ఈ అడిగి నా బాకి వేరిపోతుంది నా చిన్న బాబులాలా చిన్నవ్వలారా. అయ్యో అల్లల్లారే రల్లో అల్లారే రల్లో అల్లల్లారే రల్లో
మాట ఎంత సక్కన్నా పోవగానే పిల్లలు అదికి లేరా అవ్వయ్యగానికి లేరా రేణుకవ్వా నేను పోదామున్నా నా బాబా మొండయ్యా తమ్ముడు లేని ఇంటికి ఎట్లా పోతావా అని నా తొమ్మ మరవకుండే అక్క లక్ష్మవ్వ నేను పోదామున్నా నా బాబా రవీందరు బామ్మది లేడని నా పిల్లల మరవకుండే అవ్వయ్యను మరవకుండే బాబా నాక ఏమలాట తోడు వాసిపోతల్లా నా బాబా సతీశోగా నాక ఏమలాట పేరు వాసిరాదా నా పండు కొడిసిరాదా నాక రాజీతమ్మ బాబా శ్రీరారు నది వచ్చిపోయే తోవల్ల వచ్చిపోయే తోవల్ల కొచ్చిల్లో అక్క నేను కట్టుకున్నదే అక్కో నాక సత్యలక్ష్మి నేను పోతా ఉన్నా నా బాబా గైలయ్యా ఏడాది కుక్కలాడు రాగి పౌర్ణం వచ్చిన్నాడు నా చిన్నమ్మ కడుపుల పెద్దమ్మ కడుపుల వాళ్ళు ముగ్గురు అన్నదే ముగ్గురు కొడుకులే అయ్యో మాతో చూస్తారని రాగిడు పట్టుకొని మా ఇంటికి వస్తారా ఇక వాడే లేడు వాడికి రాగిడు కడతామని అక్కలాడ నాతో అంటారా ఈ ఎడ్డోడో గుడ్డోడో నాకు ఒక్కడున్నా తమ్ముని కొడకాని నా ఇంటికి వస్తునే అక్కో ఇక అంత బాగి లేదక్క శిరిశవ్వ నేను పోతన్నా నా బాబా సరయ్యా వెనకవ్వ బాబా రామేజు నీ తోడు వాసిపోతన్నా పెద్దమ్మల బిడ్డలైన నా బిడ్డలను కుల్ల చిన్నమ్మల బిడ్డలైన నా కలనుకున్నా ఏదన్నా పండుగ చిన్నాడు ఓరి తమ్ముడా అమ్మగారి ఇంటికాడ అందరము కనిపిస్తావు కానీ తమ్ముడా నువ్వు కనిపించలేవురా ఏ దేవుడు ఆ బిడ్డరా తమ్ముడా పొద్దు పడుతున్నట్టు తమ్ముడా నువ్వు నీ జీవనం పొంగని భార్య అదికి రాలేదా నీ తోడుకుంటే అందరము రాదికి రాలేదా అయ్యా నా అక్క నేను నేను తన్న నా బాబా రామేశో మౌనికమ్మ బాబా రాగు నేనుండాలేనే బాబా అయ్యో అలా భార్య ఉంటుంది మీ కళ్ళ ముందట దాని ఇడుగా ఈడులోన నిన్న ముద్దతనం కంగల కలిపిపోతాన్నా ఓ బాబా ఉమవ్వా ముగ్గురున్న కాడ ముచ్చట పెడతాడుగా ముండకేమో సోకు ముచ్చట ఉంటారు నలుగురున్న కాడ నవ్వుతుంటే ఆ ముండకేమో సోకు నవ్వుతుందంటే బాబా నువ్వు పొద్దు వస్తున్న కాడ నీకెన్నడు వెళ్ళాలి బాబా నీకెన్నడు పొద్దు కన్నే బాబా ఎంతమంది ఎన్ని నిందలు నేనెత్తి మీద ఎంతలోనేవా నా చెల్లె ననితవ్వా నేను బాబా రామేశో నా చెల్లె శ్రీలాద బాబా భర్తే రాములు నా బాగి చేరిపోతుంది బాబా నా చెల్లె లావణ్య నేను తల్ల నది కాకి బలగము చెల్లోగా
మీ అత్తగారి ఇళ్ళల్లో వేయినాక మీరు ఉండే కాడికి వేయినాక తెల్లారిపోతుంది అయ్యో తమ్ముడా తమ్ముడు అని పిలుతారా ఈ ఎరుకున్నోళ్ళు మాట ఎరకలేని వాళ్ళు మాట అయ్యో బిడ్డల 11 రోజుల బట్టి మీరు ఆగమాగం తిరుగుతాండ్రి బిడ్డ మీ అమ్మగారింటి కాడ ఏం పండుగ అంటే మా తమ్ముడు గారు ఇల్లు వచ్చిండని మీరు ఎప్పుకుంటే ఎత్తరా అక్కో నా 2 బిడ్డలు ఉంటారు వాళ్ళు నమ్మ గురుదులే అవ్వా తమ్ముడా నా నిన్ను ఆత్మ కల్లోని రా తమ్ముడా ఇక నీ జీవనం తేలిందా తమ్ముడా ఈ 8 ఏళ్ళకి ఎడు పెట్టి పోయినవా పాడరాని పదం పాడుకోమన్నవా ఓ అక్కడాలా 11 రోజుల బట్టి నా ఫోటో చూసుకుంటే పోతల్లా నా బిడ్డ బిడ్డ రచితవ్వా నా బిడ్డ కవ్వా నేనుండాలే బిడ్డల బిడ్డ ఆరాధ్య మన బిడ్డలైనా ఆ కన్న బిడ్డలను పొందనే అవ్వా ఏడాదికి ఒకనాడు బతుకమ్మ పండుగ తిన్నాడు మీరు అమ్మగారి ఇళ్ళల్లో బతుకమ్మలు ఆడుకుంటే నా వీధి పాఠాలు మీరు వాడుకోండి అక్క మీరు పాల బిడ్డరాయిగా పాల బిడ్డ నాయి మీ పాట విని పోతా మీ పాట విని పోతా అయ్యా నా బిడ్డ అనన్యమని నువ్వు తల్ల ఇక బాబన్న పాట విను బాడి వడ్డీ ఏ బాబునే అవ్వ మీరు బాబాని పిలుతారే బిడ్డ నా బిడ్డ అరిచిన వాడి నువ్వు తల్ల మీరు బాబును పోతా ఉన్నా అయ్యా ఇక దిగిన నా పేరు మాసిపోతుంది నా బాగి చేరిపోతుందా అన్నలారా నా దగ్గరికి అద్దరా నా చిన్న బాబుల బిడ్డలైన వాన్నో మీకు తోడ పుట్టినోళ్ళు లేరని చెల్లెమ్మలు రాకీడు కడతావా నాకంటే రాకీడు చెల్లె ఇక నా పోటువ కడతావా అరే ఓ చెల్లె కనీతవ్వా కూరాడు కుండ కాడ కూటున్న పీటలేసి నొట్టికి బొట్టు పెట్టి రాకీడు కట్టినాక ఈ ఎలవానం ఉంటే అన్నను తీర పెడితేరా ఈ ఎలవానం లేకపోతే కాళ్ళు వచ్చి సాగలో తీరా అయ్యా ఏ దేవుడు ఆపినాడు అన్నా నీలన్నా ఇక నీలంటారా అంటోగా బలిగాము బలిగామని బంధుకు జరిగినాడా చక్కని నీలోగా లేడని నా అన్న శంకర్ అన్నను మరవకుండే నా అన్న రాజను మరవకుండే అక్కో ఒకవేళ మీరు రాకపోతే నా అన్న అనుకుంటా నా 2 అన్నలు అనుకుంటారు ఇక మా తమ్ముడు వచ్చినాక ఏ అక్కలు మా ఇంటికి వస్తలేదన్నా అన్నలు వెళ్తారే అవ్వా అయ్యో చిన్నబాబు కౌరయ్య చిన్నవారవ్వ నా పేరు మాసిపోతుంది బాబు నా యొక్క బాబుకు తీరే చెప్పుండ్రక్క మీరు ధైర్యం చెప్పుందవ్వా పోతన్న వదినలు నేను పోతల్ల నీ ఆరాలు ఉంటుంది అవ్వా
చిన్నమ్మలు చెప్పినాడు పెద్దమ్మలకు చెప్పి తను అవసర పడ్డాడా అయ్యా పువ్వుల్లా తోటల్లా పువ్వులు ఎల్లబోతుందో తన పూజ కన్న పోయిందా 10 రోజుల తోడు 12 మంది అక్క ఇళ్ళల్లో 12 మంది వెనక బావలి ఎలా ఆత్మకల్ల 7 బిడ్డలు ఉండేప్పటికి అయ్యో బాబు లేడని మనం ఇక్కడ ఎన్నిసార్లు రామరామంటే వచ్చి చనిపోయిన అనిల్ జీవన స్వర్గం ఎట్లకి భగవంతుని ప్రాణగమన జ్యోతి మెలగని అయ్యల వెనుకన వాళ్ళ 2 బిడ్డలకు మోక్షం కలగని మన కళాకారుల దీవెన కలకాలం వాళ్ళ మీద కలిగి ఉండని ఓ రామ 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 అంటే రౌతండం రాదు అగో భగవంత అంటే బండండం రాదు అగో రామ రామన కరమని ఏర్పడి అయ్యలేము అగో వాళ్ళ సంగతి అక్కడ ఉండగా జరగబోయే సంగతి మరి అట్లా ఉన్నది అయితే మరి ఆనాడు ఆ తల్లి అమరావతి నాదా నా బాకి తీరుతుందని 2 బిడ్డలు తీసి భర్త చేతులు పెట్టి ఆ తల్లి అయిమావతి దేవి 2 బిడ్డలు తీసి భర్త చేరుడి ప్రాణం ఆనాడు ఆడిల హైమవతి అయ్యో నాదాగి నా ప్రాణం పోతుంది 2 బిడ్డలు తీసి భర్త చేతులు పెట్టి ప్రాణం పోయినప్పుడు ఆనాడు ఆరాదు ఓ బాబా ఆడళ్ళ చేతులకు అర్థమాగదు మొగళ్ళ చేతుల పిల్లలు బతకడం మరి ఎందుకొరకంటే అవ్వాలా ఏ భర్తకైనా ఏ భార్యకైనా కన్న తల్లి ఉంటే పొద్దు తర్వ గడ్డ చేసి పొద్దు గంగ ఇంటికి వచ్చి ఉప్పుడు బాజం ఉండి కడుపు కట్టుకొని పిల్లగల్లో ఇక్కడ అన్న వండి పెడతారా అబ్బా మొగళ్ళకి ఎవరికి ఏడు తాగితే గానే కాలం వెళ్తాడమ్మా అగో ఆనాడు భార్య మొగలు చూసుకుంటా కాదేనామా రాజు మనసు చెంతరిల్లి పోదు బామయ్య నీకు నాకు రుణాల బంధం బాసనా బామాశను ఒరగల్లో కూడా చిన్న బిడ్డను వంట బాబా కట్టుకున్నాడు ఓ బిడ్డో మీకెన్నలు తెల్లారని అవ్వనైనా నేనే అని ఈపుల్లో కొండి వరకు ఇలాగంట కేజీలకు తిరిగి వచ్చే వరకల్లా కులాన్ని వేటి చేసుకొడుకు వచ్చిండు బతిక తోడి కాడ వేరే పట్టారా